అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగుండాలని మేము ఎప్పుడు కూడా మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. సమస్యలని వస్తుంటాయి, పోతుంటాయి. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది సామెతల్లో, నీ పన్నుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశము సఫలమగును. చాలామంది తమ కష్టాలు, తమ బాధలు ఒంటి మీద, తలంపుల్లో, తమ హృదయంలో భద్రపరుచుకొని కృంగిపోతూ ఉంటారు. అవి ఆయన మీద వేసి ప్రేగా ఉంటే మన మనసు హాయిగా ఉంటుంది, ఆయన కూడా సంతోషపడతాడు. మన సమస్యలను పరిష్కరించడానికి పరిశుద్ధాత్మ ద్వారాగా మన ప్రభు మనతో ఎప్పుడు ఆల్ టైం మనతోనే ఉన్నాడు ఆయన. అయితే మన సమస్యలు మన మీద వేసుకుంటాం. చాలాసార్లు మన బస్సు మీద, ట్రైన్ల మీద, ఫ్లైట్ మీద ప్రయాణం చేస్తాం. వారు లగేజీ పక్కన పెట్టుకొనివ్వరు, నెత్తి మీద కూడా పెట్టుకొనివ్వరు, ఒళ్ళో కూడా పెట్టుకొనివ్వరు. లగేజీ బాక్స్ అక్కడ ఉంది సార్, అందులో పెట్టండి అంట. ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి వేరుగా ఉంటుంది, విమానం మీద వెళ్ళే వాళ్ళకి కింద ఉంటుంది. లగేజ్ అంతా కూడా కిందే పెట్టుకోవాలి. అలాగే మనకున్న సమస్యలు మన కాలు కింద పెట్టవసరం లేదు, క్రీస్తు పాదాల దగ్గరికి అప్పచెప్తే సరిపోతుంది. నేను ఎక్కువ ప్రయాణాలు చేస్తూనే ఉంటాను. ఇంచుమించుగా నా జీవితంలో 40 years పైనే నేను ప్రయాణం చేశాను. ప్రయాణాల్లో నేను ఎలాంటి ఒత్తిళ్ళు ఎదుర్కొంటానో, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటానో నాకు బాగా తెలుసు. ఎందుకంటే అన్నిటి మీద ప్రయాణాలు చేశాను. బైక్ మీద ప్రయాణం చేశాను, ట్యాక్సీ మీద ప్రయాణం చేశాను, ట్రైన్లో, బస్సులో, ఇంకన్నీ ఆల్వేస్ నాకు అలవాటైపోయింది. ఈరోజు మనము ఒక విషయాన్ని, చాలా ప్రత్యేకమైన విషయం, పునరుత్థానం. బైబిల్లో పునరుత్థానం గురించి ఒక అమూల్యమైన మాట చాలా క్లియర్గా బైబిల్లో రాస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణం విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. పౌలు భక్తుడికి పునరుత్థానం కావాలంట. మరణించాక నేను తిరిగి లేవాలి, నా డెడ్ బాడీ క్రీస్తు మహిమతో నింపబడాలి అన్న ఉద్దేశంతో అంటే పరుగులెడుతున్నాడు. అతను పరుగులెట్టేటప్పుడు తినడం, త్రాగడం ఇలాంటి ఏం పట్టించుకున్నాడు కాదు, కంటికి నిద్ర పట్టించుకున్నాడు కాదు. ఆయన ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ ఖైదీ చేశారనుకోండి పత్రిక రాసేవాడు, వెలుపల నడుకోండి స్వార్థ ప్రకటించేవాడు, ఖైదీలు కూడా స్వార్థ ప్రకటించేవాడు. ఆయన ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో స్వార్థ ప్రకటించేవాడు. మరి శ్రమలు కూడా చాలా దారుణంగా ఉండి, అయితే ఆయనకు ఉన్న ఉద్దేశం ఒకటే, క్రీస్తు శ్రమలు నా ఒంట్లో కూడా జరగాలి. క్రీస్తు ఎలాగైతే శ్రమపడి తిరిగి లేచాడో, నేను కూడా అలాగే శ్రమపడితే నేను తిరిగి లేవగలను. ఆయన గ్రహించింది ఏంటంటే, క్రీస్తు వలె శ్రమ పడితేనే నేను పునరుత్థానంలో పాలు పంచుకోగలను. ఒకవేళ నేను శ్రమ పడకపోతే, నా శరీరాన్ని భద్రంగా దాచుకుంటే, 3 పూట్ల తినేసి హ్యాపీగా ఉంటే, నా శరీరానికి పునరుత్థానం అనేది ఉండదు. క్రీస్తు చాలా అద్భుతమైన పని చేశాడు. ఏం చేశాడు అని మనం ఆలోచిస్తే, ఆయన పగలు సువార్త చేసేవాడు, రాత్రుల్లో ఏకాంతంగా ఉండేవాడు. ఇది బైబిల్లో చెబుతున్నమాట. ఆయన ఎప్పుడూ కూడా
ప్రతి దినము కూడా ఎలాగుండేవాడు? ఏకాంతంగా ఉండేవాడు. బైబిల్లోని ఒక అద్భుతమైన మాట ఉంటుంది. పరమగీతం 1వ అధ్యాయం 3-4 వచనాల్లో, నన్ను ఆకర్షించుము, మేము నీ ఎద్దుకు పరిగెత్తుకొచ్చాను. కన్యకులు నిన్ను ప్రేమించెదరు. కన్యకులు అని అనగా పెళ్లి కాని వారు అని అర్థం కాదు. పెళ్ళయినా వివాహం కాకపోయినా తమ సాక్ష్యాన్ని, తమ జీవితాన్ని పరిశుద్ధంగా ఎవరైతే కాపాడుకుంటున్నారో వారు కన్యకులు. ఈ వాక్యం వినేవాళ్ళు ఒక 80 సంవత్సరాల్లో అమ్మగారు ఉన్నారు. ఆమె కూడా క్రీస్తు కొరకు కన్యకే. ఎందుకని? తన సాక్ష్యాన్ని భద్రంగా కాపాడుకుంటుంది. క్రీస్తు చేతిలో తమ జీవితాన్ని పెట్టింది. ఒక సహోదరి ఉంది, ఆమె పరిశుద్ధంగా జీవిస్తుంది. ఆమె వయసు ఎంత అని కాదు, ఆమె సాక్ష్యమే కన్యకత్వం. ఆమె క్రీస్తు కొరకు ఎన్ని పోట్లు పడడానికైనా, ఎంత ఖర్చు చేయడానికైనా తన జీవితాన్ని, తన శరీరాన్ని, తన హృదయాన్ని క్రీస్తుకు సమర్పించింది. అయితే ఒత్తిళ్ళు తుఫాన్లాగా, సముద్రంలాగా, కెరటాల్లాగా ఆమె పడుతున్నప్పటికీ ఆమె నేరుగా క్రీస్తు వైపు చూస్తుంది. అది ఎవరో కాదు, మీరే. ఈ కార్యక్రమం చూస్తున్న చాలామంది నాకు తెలుసు, చాలామంది తెలుసు. వాళ్ళు నేను కలగపోయినా తెలుసు. నాకు ఆత్మలో ప్రత్యక్షిస్తుంది. ఆత్మలో ఎవరు చూస్తున్నారో చెప్పగలను. వాళ్ళు ఏం భావిస్తున్నారో కూడా నాకు తెలుస్తుంటుంది. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తుంటాను. నేను ఎక్కువ ప్రార్థనలో గడపాలి అనే ఉద్దేశంతో నేను ఉన్నాను. కాబట్టి కన్యకులు అనే మాట, కన్యకులు నిన్ను ప్రేమించెదరు. ఈ లోకంలో క్రీస్తును అంగీకరించిన వాళ్ళందరూ కన్యకులు గుంపులో ఉన్నారు. రెండో రాకడికి ఎత్తబడాలంటే పునరుత్థానం కావాలి. పునరుత్థానం కావాలంటే నువ్వు ఈ విషయాలు తప్పకుండా 7 నుంచి 8 విషయాలు నేను మీ ముందు పెడతాను. సమయాన్ని బట్టి నేను ముగిస్తాను. దయచేసి ఒక్క 20 నిమిషాలే మనకి సమయం, కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటి మాట, పునరుత్థానం గురించి పౌలు ఆ మాట ఎందుకు పలికాడు అని అంటే, మత్తయి సువార్త 27:52, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. ఇది మొదటి పునరుత్థానం. ఈ పునరుత్థానం ఎలాంటిది అని అంటే, పాత నిబంధనలో ఉన్న భక్తులు అనేక మంది పరిశుద్ధులు ఏం చేయబడ్డారు? లేపబడ్డారు. ఇది ఒక పునరుత్థానం. కానీ బైబిల్లో 1 కొరింథీ పత్రికలో చాలా స్పష్టంగా రాస్తున్న మాట, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం, క్రీస్తు ప్రథమ ఫలంగా లేపబడాడు. ఇది మొట్టమొదట. క్రీస్తు లేపబడ్డాడు. మత్తయి సువార్తలో ఉన్నవారు ప్రథమ ఫలం కాదు. క్రీస్తు మరణించాడు, పాత నిబంధనలో ఉన్న భక్తులను లేపాడు. అయితే వాళ్ళు ప్రథమ ఫలం కాదు. ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, 1 కొరింథీ 15:20లో క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడెను. ప్రథమ ఫలం అంటే పునరుత్థానంలో మొదటిది. అయితే క్రీస్తు కంటే ముందు వాళ్ళు లేచారు కదని మీరు అంటారు. క్రీస్తు మరణించడం వలన ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే క్రీస్తుని కలిగి ఉన్నారో వారు లేపబడతావు అనడానికి అది ఒక సూచన. ఇప్పుడు మనం రెండో రాకడికి వెళ్తున్నాం. రెండో రాకడలో మనం లేపబడాలి కదా. అంటే యేసుక్రీస్తు మరణించినందువల్ల పరిశుద్ధుల సమాధులు ఎలాగైతే తెరబడ్డాయో, పరిశుద్ధులు అంటే ఎవరు? ఇది మనం తెలుసుకోవాలి. అక్కడ పెట్టాడు ఒక సాక్ష్యం. పరిశుద్ధులు అని అంటే తమ సాక్ష్యాన్ని కాపాడుకున్న వాళ్ళు, గొర్రెపిల్ల స్వభావం ధరించుకున్న వాళ్ళు పాత నిబంధనలో కూడా ఉన్నారు. క్రీస్తు హృదయాన్ని ధరించుకొని ప్రేమను పంచి, కోపాన్ని తృణీకరించి, ద్వేషాన్ని తృణీకరించి, ఇహలోక ఆస్తిపాస్తులు తృణీకరించి, ఈ లోకంలో దేన్ని ఆశించకుండా యథార్థంగా జీవించిన వారే పరిశుద్ధులు. మరి ఒక కోపము అనేది ఉంది మనిషిలో, అది నిన్ను పునరుత్థానానికి వెళ్ళకుండా ఆపేస్తుంది. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? తీర్పుకి వెళ్ళిపోతావు. తీర్పుకి వెళ్ళకూడదు, అది భయంకరం. తీర్పుకి వెళ్ళావా నరకము, శిక్ష తప్పదు. కాబట్టి నువ్వు తీర్పుకి వెళ్ళకూడదు. అయితే ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఈ వాక్యము ఖచ్చితంగా తెలుసుకోవాలి. క్రీస్తు మరణించడం ద్వారా పరిశుద్ధులు అక్కడ లేచారు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది ప్రథమ ఫలము క్రీస్తు. అంటే క్రీస్తు మరణించడం వల్లే వాళ్ళు లేచారు, లేకపోతే లేవరు. ఇప్పుడు క్రీస్తు లేచాడు. ఓకే, 1 పాయింట్. నెంబర్ 2, ఇక్కడ ఎఫెసీ 4:8,
క్రొత్త నిబంధన విశ్వాసులు. అంటే వీళ్ళు వరుసలో ఉన్నారు. ప్రతివాడు తన వరుసలో బ్రతికించబడును అనే మాట మనకి 1 కొరింథీ 15:20 నుంచి మనకు కనబడుతుంది. అక్కడ 21, 22, 23 మనం చదువుకుంటే తన వరుసలు ఉన్నాయి. ఈ వరుసలో మనం ఇక్కడ తెలుసుకోవాలి. మనం మొట్టమొదటి వరుస గురించి మనం తెలుసుకున్నాం, యేసుక్రీస్తు పరిశుద్ధులు. ఓకేనా? ఎఫెసీ 4:8 ప్రకారంగా క్రొత్త నిబంధన విశ్వాసులు. ఎవరు వాళ్ళు అనంటే ఇప్పుడు యేసు ప్రభు వచ్చే కడబూర శబ్దంలో లేపబడ్డ వాళ్ళు క్రొత్త నిబంధన విశ్వాసులు. అంటే ఇది ఎన్నో వరుస? 2 నుంచి 3వ వరుసలకు మనం వస్తున్నాం. తర్వాత 3వ వరుస పాత నిబంధనల వారు కూడా ఇంకా ఉన్నారు, బ్రతికించబడతారని కొందరు వ్యాఖ్యానం చెప్తున్నారు. కొందరు ఏమంటున్నారంటే పాత నిబంధన భక్తులు మత్తయి 27:52 ప్రకారంగా వారు లేపబడ్డారని మరికొందరు చెప్తున్నారు. ఏదేమైనా భక్తులు లేచారు, కడబూరకి లేవడానికి సిద్ధంగా ఉన్నాం. క్రీస్తు ప్రథమ కాలం లేచాడు అంటే దీనికి మనం 3వ వరుస అని పేరు పెట్టచ్చు. 4వ వరుస సువార్త అంగీకరించిన హతసాక్షులైన విశ్వాసులు. ఇది ప్రకటన గ్రంథంలో ఉంది. నాదా మాకు తీర్పు తెచ్చక ఎందాక నీ ముందు అనే మాట మనకి ప్రకటనలో మనకు కనబడుతుంది. ఈ ప్రకటనలో చాలామంది ఎక్కడున్నారు అనంటే వీళ్ళు భూగర్భంలో ఉన్నారు. హతసాక్షులైన వారు నాదా సత్యస్వరూపి మాకు తీర్పు తీర్చక ఎందాక ఎందువు అని అన్నప్పుడు కొంచెం కాలం మీరు ఆగండి. వీళ్ళెవరు? స్తెఫను దగ్గర నుంచి హతసాక్షులైన వాళ్ళు. వీళ్ళు కూడా క్రీస్తు కొరకు ఏం చేయబడతారు? లేపబడతారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఇక్కడ బైబిల్లో 5వ మాట 2 సాక్షులు మరణించి తిరిగి బ్రతుకుతారు. ఇది కూడా మన ప్రకటన 11వ అధ్యాయంలో రాస్తుంది. 2 సాక్షులను దేవుడు పంపించినప్పుడు వాళ్ళు చంపబడతారు. వాళ్ళు భూమి మీద 3.5 సంవత్సరాలు భూమి మీద ఉండి సువార్త ఫైనల్గా ప్రకటిస్తారు. వాళ్ళు చంపేసిన తర్వాత 3.5 రోజులు వాళ్ళు పబ్లిక్గా లైవ్లో ప్రపంచంలో అందరూ చూస్తారు. లైవ్ వచ్చింది అని అంటే క్రీస్తు 2వ రాకడ కూడా వచ్చింది అని అర్థం. ఇక దగ్గరలో ఉంది, శబ్దం వినబడుతుంది. లైవ్ రాకపోతే క్రీస్తు రాకడ లేదు, లైవ్ వచ్చింది అంటే ఇప్పుడు అంత్యకాలంలో ఏం జరగబోతుందో ఎప్పటికప్పుడు లైవ్లో, టెలికాస్ట్లో, యూట్యూబ్లో మనం తెలుసుకోగలుగుతున్నాం. క్షణాల్లో అమెరికాలో ఏం జరుగుతుందో మనం తెలిసిపోతుంది, క్షణాల్లో యెరూషలేములో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. మరి ఆకాశం నుంచి వచ్చే క్రీస్తు కనురెప్పపాట్లో మధ్యాకాశంకి వచ్చి పెళ్లి సంఘాన్ని తీసుకెళ్ళినప్పుడు ఎవ్వరికీ తెలియదు. ఇది రహస్య రాకడ. యేసు ప్రభు రహస్య రాకడ అయ్యాక సంఘాన్ని తీసుకెళ్ళాక అప్పుడు ఈ 2 భక్తులు భూమి మీదకి వస్తారు. ఈ 2 సేవకులు వచ్చి ఫైనల్గా ఇజ్రాయేలీలు మరి వాళ్ళు నమ్మలేదు. 50% క్రీస్తును అంగీకరించారు, 50% క్రీస్తును అంగీకరించలేదు. వాళ్ళకి సువార్త ప్రకటించినప్పుడు అప్పుడు వాళ్ళ పేర్లు చెప్పుకుంటారు. అవును కదా, మన ధర్మశాస్త్రంలో ఉన్నవాళ్ళు వీరే కదా అని అప్పుడు యూదులు మెస్సయ్యను, క్రీస్తును సురక్షితంగా అంగీకరిస్తారు. అలా అంగీకరించిన నేపథ్యంలో వీళ్ళు ఏం చేస్తారంటే అంత్యక్రీస్తు మీద తిరుగుబాటు చేస్తారు. వీళ్ళిద్దరూ రాకముందు వీళ్ళు అంత్యక్రీస్తుతో చేతులు కలుపుతారు. అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త, అతనే నిజమైన మెస్సీ అని వీళ్ళు మోసపోతారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు వస్తారో వాళ్ళు కళ్ళు తెరవబడతాయి. ఎందుకంటే 2 కొరింథీ 3:17 ప్రకారంగా వారు మోసే ధర్మశాస్త్రం చదివేటప్పుడు వాళ్ళ కళ్ళకేముంది? ముసుగు వేయబడి ఉంది. ఈ ముసుగు తెరవబడుతుంది. అప్పుడు వాళ్ళు సత్యాన్ని గ్రహిస్తారు. అందుచేత వాళ్ళు అంతవరకు వాళ్ళ కళ్ళ మీద ఉన్న ముసుగు తెరవబడాలంటే 3.5 అంత్యక్రీస్తు పరిపాలన శాంతియుతంగా ఉంటుంది. 3.5 years అంత్యక్రీస్తు పరిపాలన క్రూరంగా ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో వాడు విగ్రహాన్ని పెడతాడు, పూజించమంటాడు. అప్పుడు వీళ్ళు సత్యాన్ని తెలుసుకుంటారు. ఆకాశం అందు కానీ, భూమి క్రింద కానీ, భూమి క్రింద నేల యందు కానీ దేని రూపం చేయకూడదని సైన్యంకు అధిపతికి ప్రభు మనకి ధర్మశాస్త్రం చెప్పాడు. వీడెవడండి? క్రీస్తు కాదు అన్నప్పుడు ఈలోగా ఈ 2 ప్రవక్తలు వచ్చి బలపరిచి వీళ్ళని దేవుని వైపు నడిపిస్తారు. తర్వాత వాళ్ళు చంపబడతారు. ఇప్పుడు మనకి వీళ్ళు ఎప్పుడైతే చంపబడతారో వీళ్ళు మరలా ఏం చేయబడతారు? 3.5 దినాల్లో అంటే 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తారు. 3 రోజుల్లో వీళ్ళు మళ్ళీ తిరిగి బ్రతికించబడతారు. ఇది 5వ వరుస. ఇకపోతే ఇజ్రాయేల్ మరణించి హతసాక్షులై తిరిగి బ్రతుకుతారు. ఇదే ప్రకటన గ్రంథం మనకి 20 అధ్యాయం 4-5 వచనాలు. వారు బ్రతికిన వారి క్రీస్తు కూడా 1000 పరిపాలన చేసి
వీళ్ళు నమ్మలేదు ఇశ్రాయేలీలు. అంత్యకాలంలో వీళ్ళు నమ్మలేదు. ఎవరైతే విడబడ్డారో, రెండో రాకడలో ఎవరైతే క్రీస్తును అంగీకరించారో, అంటే సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల్లోంచి ఎవరైతే వెళ్ళారో, ఎవరైతే విడబడ్డారో, ఎవరైతే క్రీస్తును అంగీకరించారో, ఫైనల్గా ఒక అవకాశం దేవుడిస్తాడు. వాళ్ళు చాలా కష్టాల నుంచి వెళ్ళాలి. అంటే ఇంచుమించుగా కరోనా వైరస్ వచ్చినప్పుడు ఒక రకమైన ప్రమాదం, అది చాలా భయంకరమైన ప్రమాదం వచ్చింది. కానీ దానికంటే 99% భయంకరంగా ఉంటుంది లోకం. కరోనా కంటే భయంకరంగా ఉంటుంది. అది బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది. కాబట్టి నేను దాని గురించి మీకు వివరిస్తున్నాను. దానికంటే భయంకరంగా ఉంది. ఎందుకనంటే ఇక్కడ రాస్తుంది మత్తయి సువార్తలో 24:21లో, అప్పుడు మహాశ్రమ కలుగును, అట్టిది ఇంతకు ముందు కలగలేదు, ఇక మీదట ఎన్నడూ కలగదు. అంటే ఇది కరోనా కంటే భయంకరమైన శ్రమ. ఈ శ్రమ ఎదుర్కోకుండా ఉండాలంటే నువ్వు వెంటనే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. నీ పాపం కొరకు పశ్చాత్తాపడాలి. నువ్వు బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు బిడ్డగా నీకు ముద్ర వేయబడుతుంది. ఆ ముద్ర నిన్ను రెండో రాకడికి ఎత్తబడేట్లు చేస్తుంది. అయితే ఇందులో కొంతమంది పెళ్లి పేరు మీద తమ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతారు, ప్రార్థన జీవితాన్ని కోల్పోతారు. కొంతమంది ఇల్లు కట్టుకోవడంలో విజ్ఞాపన మానేస్తారు, పెళ్ళి అడవుల్లో ప్రార్థన మానేస్తారు, బర్త్డే అడవుల్లో ప్రార్థన మానేస్తారు, సంఘారాధన మానేస్తారు. ఒంట్లో బాగోలేదని కొంతమంది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తారు, హాస్పిటల్లో గడుపుతారు, డబ్బు లేదని డబ్బు కోసం అన్వేషిస్తూ ఉంటారు. దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి స్వనీతిని ఆధారం చేసుకున్న వాళ్ళందరూ విడబడతారు. అయితే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ వాక్యంలో చివరి వరుస, ఇదే జీవపు పునరుత్థానము. బైబిల్లో మనకి దానియేలు గ్రంథం 12:2 జీవ పునరుత్థానం, రెండోది కీడు పునరుత్థానం. అందుకని ఇదే మాట యోహాను సువార్త 5:28 కూడా ఉంది. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానం. కీడంటే యేసును నమ్మకపోవడమే కీడు, యేసును స్వరక్షణ అంగీకరించడమే కీడు. యేసును నమ్మి వాక్యాన్ని పక్కన పెట్టి స్వనీతిని ఆధారం చేసుకోవడమే కీడు. అంచె దినాల్లో అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం. కాబట్టి మనల్ని ప్రతి ఒక్కరు కూడా, ఏమో ఇల్లు కట్టవా, పిల్లకి పెళ్లి చేయవా, ఇలా చెప్తారు. అదే నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. ఇల్లు కట్టుకోవద్దు, పెళ్లి చేయొద్దని వాక్యం చెప్పడం లేదు, పెళ్లి చేయి. కానీ ప్రతి అడుగు యేసుక్రీస్తు వెయ్యాలి. ఇది 6వ వరుస. ఇంకా 7వ వరుసలో 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ప్రకటన 20:13 ప్రకారంగా 7వ వరుసలో వాళ్ళు, అంటే అన్యజనులందరూ బ్రతికించబడతారు. అప్పుడు ధవల సింహాసనం ఎదుట తీర్పు ఉంటుంది, గ్రంథాలు ఇప్పబడతాయి. ఇది ఆ గ్రంథాలు విప్పబడినప్పుడు ప్రజలకు ఏముంటుంది? తీర్పు ఉంటుంది. ఆ గ్రంథాలు తెరిచి చూస్తే వాళ్ళ పేర్లు ఉండవు. ఎందుకంటే వాళ్ళు పాపులు, హత్యలు చేశారు, విగ్రహారాధన చేశారు, యేసును ద్వేషించారు, యేసుని మతము అన్నారు. యేసు మతము కాదు, జీవం. యేసు రక్షకుడు. అందుకనే క్రీస్తు శకం అంటే రక్షకుడు, మోక్షమిచ్చేవాడు, నీకు జీవ పునరుత్థానం ఇచ్చేవాడు. నువ్వు చచ్చిపోతే బ్రతికించి నిత్య జీవంలో, నిత్యత్వంలో నిత్యరాజ్యం ఇచ్చేవాడే క్రీస్తు. ఇకపోతే బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది, ఫిలిప్పీ 2:9-11 ప్రతి వాని మోకాలు వంగునట్లు ప్రతి వాని నాలుక ప్రభు అయిన క్రీస్తును ఒప్పుకొనును. యేసు ప్రభు చెప్పిన ప్రార్థనలో నీ రాజ్యము వచ్చునుగాక. ఆయన ప్రార్థన నేర్పించాడు శిష్యులకి. అందులో ఒక మాట, పరలోకమందున మా తండ్రి నీ రాజ్యము వచ్చిగాక, నీ చిత్తం పరలోకమందు భూమి యందు నెరవేరును గాక, నీ రాజ్యం వచ్చును గాక అనే మాట ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు 1000 ఏళ్ళు ఈ భూమి మీద పరిపాలన కొనసాగుతుంది. 1000 ఏళ్ళ తర్వాత కడవ మృతులు బ్రతుకుతారు. అంటే ఈ 6 వరుసల్లో ఉన్నవాళ్ళు, అంటే మత్తయి సువార్త 27:52 నుంచి మృతిని గెలిచి లేచిన వాళ్ళందరూ, 1000 ఏళ్ళ పరిపాలన లేచిన వాళ్ళందరూ, ఇలాగా ఈ 6 పునరుత్థానంలో ఉన్న పరిశుద్ధులు వీళ్ళందరూ కలిసి జీవ పునరుత్థానానికి చెందిన వాళ్ళు అని మీరు తెలుసుకోవాలి. ఒకే పునరుత్థానానికి చెందిన వాళ్ళు. ఇవన్నీ కూడా జీవ పునరుత్థానం. మొదటి పునరుత్థానంలో పాలు పంచుకున్న వారు ధన్యులు. అంటే మనకి 14-13 ప్రకటన గ్రంథాలు కూడా ఉంటుంది. వారి క్రియలు వారు వెంట పోను ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. నువ్వు సువార్త ప్రకటించావు, నీ క్రియలు నీ వెంట వస్తాయి. కన్నీరు కార్చావు, అది నీ కూడా వస్తుంది.
నీ ధనమంతా ఖర్చు చేసావు దేవుని సేవ కోసం, కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదు. అయితే నువ్వు ఇప్పుడు అద్దెంట్లో ఉంటున్నావు, నిందలు అనిపిస్తున్నావు, అవమానాలు అనిపిస్తున్నావు. భయపడకు. నువ్వు ఏమీ కొనుక్కోకుండా నీకున్న సమస్తాన్ని దారిపోసావు, దానం చేశావు. కోట్ల సమీక్షలో ఆయన నిన్ను ప్రశంసిస్తాడు. నా కొడుకరా, నా కొరకు భూమి మీద నువ్వు ఇల్లు కట్టుకోలేదే, నా కొరకు నువ్వు సమస్తాన్ని దారిపోసావే, కట్టుకున్న బట్టలు, నా తల్లి నువ్వు కట్టుకున్న చీరలు కూడా దానం చేసేసావా, నా కొడుకు నువ్వు కట్టుకున్న బట్టలు కూడా ఇచ్చేసావా అని దేవుడు అడిగి, అలా అడుగుతూ నీ కన్నీళ్ళు తుడిచేస్తాడు. నిత్యానందంలో నీకు గొప్ప కిరీటం, అంటే అచ్చే కిరీటం పెడతాడు. నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి మహిమ కిరీటం పెడతాడు. కిరీటాల గురించి కూడా నేను ఒక మెసేజ్ని తయారు చేశాను, తప్పకుండా చెప్తాను. అతిశయము అంటే ఒక 100 మంది 1000 మంది ముందు కాదు. ఈ భూమి మీద 1000 మంది మధ్యన నువ్వు చాలా భక్తిపరుడు అని అంటే చప్పట్లు కొడతారు. అలా కొట్టించుకోకండి, పడిపోతారు. ఎవ్వరి చేత మీరు చప్పట్లు కొట్టించుకోకండి భూమి మీద. ఎందుకంటే నీకు ప్రశంస క్రీస్తు పరలోకంలో ఉంది. బైబిల్లో చివరి మాట నేను మీతో చెప్తున్నాను. ప్రతి వాని మోకాలు వంగినట్టు ప్రతి నాలుగు ప్రభువుని క్రీస్తును ఒప్పుకొనును. యేసు నామములో రక్షణ, పాప క్షమాపణ. ఈ ప్రపంచంలో ఉన్న రాజులు గనులు ఇప్పుడు క్రీస్తు మీద తిరుగుబాటు చేస్తున్నారు, క్రైస్తవుల మీద తిరుగుబాటు చేస్తున్నారు, పరిస్థితుల మీద తిరుగుబాటు చేస్తున్నారు, అన్యం పుణ్యం తెలియని వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాటు చేసే వాళ్ళు యేసుక్రీస్తు భూమి మీద అడుగుపెట్టినప్పుడు ఈ భూలోకంలో ఉన్న సాతాను శక్తుల్ని పాతాళంలో బంధిస్తాడు. అందరూ క్రీస్తు ముందు మోకరిస్తారు. లైవ్లో కనబడుతుంది. ప్రపంచంలో ఉన్న ఎవడైనా ఏసే దేవుడు, ఏసే నా రక్షకుడు, ప్రభువా నా పాపం క్షమించని ఇప్పుడు వ్యతిరేకించే ప్రతి వాడు రేపు రాబోయే కాలంలో పాపాలు ఒప్పుకుంటాడు. ఏసయ్య నువ్వే దేవుడు, నువ్వే రక్షకుడు, నా పాపములు క్షమించు, బుద్ధి గడ్డి తిని నువ్వు దేవుడు కాదన్నాను, నీ ప్రజలను హింసించాను, నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వే రక్షకుడు అని. క్రీస్తు శకం అని అంటే అప్పుడు అసలైన క్రీస్తు శకం ప్రారంభమవుతుంది. అంటే నీతి పరిపాలన స్టార్ట్ అవుతుంది. అబద్ధం లేదు, దొంగతనాలు లేవు. నువ్వు ఎక్కడైనా సరే డబ్బులు పట్టుకెళ్తే బ్రీఫ్ కేసు మర్చిపోయావు అనుకోండి, ఆ బ్రీఫ్ కేసు అక్కడే ఉంటుంది. నీ డబ్బులు లెక్కెట్టుకుంటూ కింద పడిపోయాయి అనుకోండి, ఆ డబ్బులు అక్కడే ఉంటాయి. తిండికి కరువు ఉండదు, డబ్బుకి లోటు ఉండదు, ప్రయాణానికి ఇబ్బంది ఉండదు. అంత ఫ్రీ సర్వీస్ ఉంటుంది. మంచి ఆహారం, స్వచ్ఛమైన ఆహారం, పరిశుద్ధమైన ఆహారం. పశు బాలుడు తల్లి ఒడిలో 100 సంవత్సరాలు ఆడుకుంటాడంట. అంటే అర్థం చేసుకోండి, పిల్లలు త్వరగా ఎదగరు. సంతోషంగా తల్లిదండ్రులలో మధ్యన ఆడుకుంటూ ఉంటాడు. ప్రభు వస్తే చంకెక్కి ప్రభుని ముద్దు పెడతారు. మీ పిల్లలే. మన ప్రభు మన దేశం వస్తాడా? అన్ని దేశాలకు వెళ్తాడు ఆయన. ఇక్కడ కనబడతాడు, అక్కడ కనబడతాడు, అందరికీ కనబడతాడు. అందరితో ప్రత్యక్షంగా ఆయన భోజనం చేస్తాడు, ప్రత్యక్షంగా మనతో మాట్లాడతాడు, ఫ్రీగా ఉంటాడు ఆయన. ఒక అధికారి మన ఇంటికి వచ్చి భోజనం చేస్తాను అన్నాడు అనుకోండి, మనం ఎంత సంతోషంగా ఉంటాం. పూర్వంలో రాజులు మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తానంటే చాలా సంబరపడిపోవారంట. అలాగే క్రీస్తు కూడా మనందరితో రోజుకి ఒక్కొక్క ఊరు రావచ్చు, మీ ఇంట్లోకి రావచ్చు, నా ఇంట్లోకి రావచ్చు. వస్తాడు ఆయన. లైవ్లో మనం చూస్తాం. ఇప్పుడు మీరు నన్ను యూట్యూబ్లో చూస్తున్నారు, చాలామంది లైవ్లో చూసిన కూడా ఉన్నారు. కానీ క్రీస్తును అన్ని ఛానల్స్ వాళ్ళు కవర్ చేస్తారు. యేసుక్రీస్తు దేవుడు కాదు అని అంగీకరించిన ఛానల్స్ వాళ్ళు కూడా క్రీస్తుని అంగీకరిస్తారు. ఏ ఛానల్ అయితే, ఏ కేంద్రం అయితే యేసును అంగీకరించదో వాళ్ళు కూడా క్రీస్తుని అంగీకరిస్తారు. అందుకనే ప్రతి మోకాలు, అందుకని యోహాను 14:1 మీకు స్థలం సిద్ధపరిచి వెలుచున్నాను. స్థలం సిద్ధపరిచేశాడు. ఇప్పుడు వచ్చి ఆయన సిద్ధపరిచిన స్థలం మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి పరలోక పట్టణం 21వ అధ్యాయంలో అది శుద్ధ సువర్ణంతో ప్రత్యేకంగా కట్టబడింది. హెబ్రీ 10:17 వచ్చిన ప్రకారంగా వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకొచ్చిన మాట రాస్తుంది. కాబట్టి ఆయన ఆలస్యం చేయడు, వస్తున్నాడు, తీర్పు తీరుస్తాడు. ఈ వాక్యంలో నువ్వు సిద్ధపడాలంటే ఒక వాక్యం నేను చూపిస్తాను. నువ్వు సిద్ధపడ ఒకే ఒక మార్గం. యెహోషువ 3:1 యెహోషువ వేకునే లేచినప్పుడు పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ అంతకు ముందే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థనతో ఉన్నారు. అంటే అక్కడ రాయబడలేదు. మనం సిద్ధపడాలంటే సిద్ధపడాలి అని అంటే అర్థం ఏంటంటే వేకువజామున మనం లేవాలి. 3 గంటలు లేచి ఇక్కడ ఎప్పుడైతే యెహోషువ లేచాడో, యెహోషువ కంటే ముందే లేచి ఇశ్రాయేల్ ప్రజలు 6 లక్షల మంది, క్షమించాడు 30 లక్షల మంది సిద్ధపడి ఉన్నారు పిల్లలతో. మా నెలలో వృద్ధులు లేకరు, పిల్లలు లేవరు. వేకువజామున లేచే ఆరాధన, వేకువజామున చేసే ప్రార్థన, వేకువజామున మీరు చదివే బైబిల్ స్టడీ, ఆరాధన వల్ల నువ్వు సిద్ధపడవు. విజ్ఞాపన ఎవరైతే మానకుండా 3-4 గంటల మధ్యన చేస్తారో
కుటుంబ సమేతంగా ఎవరైతే చేస్తారో వారే కొర్నేలుతో, యెహోషువతో, అకుల ప్రిస్కిల్లాతో సమానం అవుతారు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే అలా చేస్తావో నీ అప్పుల నుంచి బయటపడతావు, రోగాల నుంచి బయటపడతావు, ఆర్థికంగా నువ్వు స్థిరపడతావు, నీకున్న భయాలన్నింటిలోంచి నువ్వు విడుదల పొందుతావు. ఈ వాక్యం వింటున్న నీవు ఇప్పుడే సిద్ధపడాలని నేను ఈ వాక్యం ముగిస్తున్నాను. తండ్రి, నీ పునరుత్థానంలో ఈ బిడ్డలందరికీ పాలిభాగం దయచేయండి. వాక్యం ఆధారంలో స్థిరపరచండి. మహిమ ఘనత మీరు పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. ఎంత కఠిన హృదయమైన కరిగిపోవును, ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయమునైనా కరిగిపోవును. యేసు కరుణ వాక్కులే ప్రేమ పూరితం, యేసు కరుణ వాక్కులే ప్రేమ పూరితం. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. దయలో నీ దయలో సుఖశాంతులతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు దేవా, ధన్యవాదములు.